స్వచ్ఛ హైదరాబాద్ దిశగా సర్కారు మరో అడుగు ముందుకేసింది. భాగ్యనగరంలో చెత్త లేకుండా చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్లో స్వచ్ఛ ఆటో ట్రాలీల పంపిణీకి రంగం సిద్ధమైంది. డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిన తొలి దశలో 1005 ఆటో ట్రాలీలను ముఖ్యమంత్రి కేసీఆర్ లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. వాటితో పాటు చెత్త సేకరణకు ఇంటింటికి 2 చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమాన్ని పీపుల్స్ ప్లాజాలో ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని హైమనసం కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. చెప్తే నాకు నేను ఇచ్చినట్టే సెల్ఫ్ అసెస్మెంట్ అయింది. ఇంటింటికి మనం బుట్టలుగాను ఒకవేళ ఇస్తే తడి పొడికి వాళ్ళకు ఈజీ అవుతుంది ఎందుకనేటువంటి విషయం కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. దాని తర్వాత దాన్ని అట్లాగే సపరేట్గా ట్రాన్స్పోర్టేషన్ చేసి వెట్ వేస్ట్ ద్వారా ఎరువు తయారు చేసి అండ్ డ్రై వేస్ట్ ద్వారా రీసైకిల్ రీయూజ్ ప్లాస్టిక్ పేపర్ ఇవన్నీ ఉంటాయి కదా. చేస్తే ఏమవుతుందంటే మనం తయారు చేసినటువంటి ఒక చెత్తలో 90% రీయూజ్ అవుతుంది, మళ్ళీ రీసైకిల్ అవుతుంది. కాబట్టి ఇంత జాగా అవసరం లేదు, జవహర్ నగర్ లాంటి పెద్ద జాగా అవసరం లేదు ఒకటి, ప్లస్ పొల్యూషన్ కాదు. అండ్ రెండోది మళ్ళీ వేస్ట్ ఈజ్ నాట్ ఏ వేస్ట్, రిసోర్స్గా ఉపయోగపడుతుంది. చెత్తపై కొత్త సమరంలో ఇది ప్రారంభ దశ అండ్ తుది దశ మిడిల్ స్టేజ్ అది అందరి సహకారం అయితేనే కంప్లీట్ చేసుకోగలుగుతాం.